ఆర్ట్ ఎక్స్ప్రెస్ ఏ స్టోరీ. హే ఫ్రెండ్స్, స్టోరీ టైం. నేను చేసిన పెయింటింగ్స్తో మీకు ఒక స్టోరీ చెప్తాను. అప్పట్లో భగీరథుడు అనే ఒక రాజు ఉండేవాడు. వాళ్ళ పూర్వీకుల ఆత్మ శాంతి కలిగి స్వర్గానికి వెళ్ళాలి అని గంగాదేవిని భూమి మీదికి రమ్మని అడుగుతాడు. దానికోసం తపస్సు చేస్తాడు. భగీరథుడు చేసే తపస్సుని చూసి గంగాదేవి, నేను భూమి మీదికైతే వస్తాను, కానీ నా వేగం ఆపేయగలిగేది ఏదైనా ఉందా? లేదంటే నా వేగం ఆగలేదు అంటే భూమి అంతా మునిగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తాను. ఇప్పుడు భగీరథుడు బోలాశంకరుడికి తపస్సు చేస్తాడు. రాక్షసులకి వరం ఇచ్చే బోలాశంకరుడు భగీరథుడు చేసి మంచి పనికి సాయం చేస్తాడు అనే నమ్మకంతో భగీరథుడు చేసిన తపస్సుకు బోలాశంకరుడు మెచ్చుకొని భగీరథుడు దగ్గరికి వచ్చి నీకు ఏం వరం కావాలని అడుగుతాడు. పూర్వీకుల ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే గంగా నదిలో వాళ్ళ అస్థికలను కలిపాలి. అందుకోసం గంగాదేవి భూమి మీదికి రావటానికి మీ సాయం కావాలి అని అడుగుతాడు భగీరథుడు. శివుడు తాండవం చేసి తన జటాధరుని వదిలి గంగాదేవిని తన తలపైన పెట్టుకున్నారు. భగీరథుడు అడిగినట్టు గంగాదేవి భువికి చేరడంతో ఆనందించిన భగీరథుడు వాళ్ళ పూర్వీకుల అస్థికలు అనేది గంగా నదిలో కలపడంతో వాళ్ళ పూర్వీకులు అందరూ సంతోషంగా స్వర్గానికి చేరుతారు. కానీ ఇదంతా చూసిన పార్వతీదేవికి కోపం ఇంకా బాధ కలిగింది. పార్వతీదేవి బాధని చూడలేని శివుడు లోక కళ్యాణం కోసమే గంగాదేవికి తలపైన చోటిచ్చాను పార్వతి, కానీ నువ్వు నాలో సగభాగంవి అని చెప్తాడు శివుడు పార్వతితో. ఇంకా పార్వతీదేవిని తనలో సగభాగంగా కలుపుకుంటాడు శివుడు. ఇంకా అప్పటి నుంచి మనం శివుడిని అర్ధనారీశ్వరుడిగా పిలుచుకుంటాం. అలా మన కథ కంచికి మనం ఇంటికి. మీరు ఇంతవరకు స్టోరీ విన్నారంటే మీకు స్టోరీ నచ్చినట్టుంది అనుకుంటా. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా తప్పులుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.